హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు రాజ్మా మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రాజ్మా మసాలా మనకి చపాతీలోకి, రోటీలోకి, నాన్లోకి అండ్ రైస్లోకి దేంట్లోకైనా బాగానే ఉంటుందండి. ఇలా నేను చేసినట్టుగానే చేసుకున్నారంటే మీరు ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం మనకి బయట తిన్నట్టే ఉంటుందండి. మనకి ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ తోటే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. రాజ్మా ఒకటే ఎక్స్ట్రా మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సైజు రాజ్మా తీసుకున్నానండి. మనకి 2 సైజులు దొరుకుతాయండి, పెద్దది చిన్నది. చిన్నది తీసుకుంటే మనకి తొందరగా నానుతుందండి. ఇక్కడ 1 కప్పు వరకు తీసుకుని వాష్ చేసుకుని ముందుగా నానబెట్టుకుంటున్నానండి. 1 అవర్ నానితే సరిపోతుంది. అదే పెద్ద రాజ్మా అయితే మీకు నైట్ పూర్తిగా నానబెట్టుకోవాలి. ఇదైతే 1 అవర్లో మనకి ఇలా అయితే నానిపోతుందండి. చూడండి, చక్కగా నానిందండి. ఇప్పుడు ఈ నానిన రాజ్మాని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుని విజిల్స్ వచ్చే వరకు, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కుక్ అవుతుంది. సో ఇలా కుక్ చేసుకున్నదైతే మనకి రైస్లో కూడా బాగుంటుందండి, తినడానికి చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ ఇంకా గ్రేవీ ఎక్కువ థిక్గా కావాలంటే 3 విజిల్స్ కూడా వేయించుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ బాండీ తీసుకుని అది నేను 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా జీరా వేసుకున్నాను అండ్ ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఆయిల్లో ఒక 2 నిమిషాలు మనకి ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2-3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అవి చిన్నగా కట్ చేసుకోవాలండి. బాగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగుతుంది అండ్ బాగా వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుని అండ్ అలాగే ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇవి మొత్తం వేసేసుకుని ఇలాగా మనం బాగా ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కావాలంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చండి. మనం సాల్ట్ మీరు కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంత వేసుకుని కొంచెం వేగిన తర్వాత బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇక్కడ గరం మసాలా కొద్దిగా మనకి ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అండ్ 1 స్పూన్ వరకు కారం వేసుకుని వేయించుకుంటున్నానండి. అది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను 2-3 టమాటోస్ అండి బాగా గ్రైండ్ చేసేసుకుని మెత్త పేస్ట్లా తీసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి, థిక్గా వస్తుంది గ్రేవీ. అండ్ అలాగే ఇక్కడ నేను ముందుగా ఉడికించుకున్న రాజ్మా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాసేపు అలా కలిపేసుకుని ఉడికించుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది. మనకి 10 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కసూరి మేతి అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను కొరియాండర్ యూస్ చేయట్లేదు. కసూరి మేతి అలా నలిపేసుకుని చేత్తో వేసేసుకోండి. అలా వేసేసుకుంటే మనకి దీనివల్లే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఈ కసూరి మేతి వల్ల ఇది మాత్రం స్కిప్ చేయొద్దు మీరు. ఇది వేసుకుంటేనే అచ్చం టేస్ట్ బయట తిన్నట్టు వస్తుంది మనకి. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి థిక్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా సులభంగా చేసుకోవచ్చు ఇంట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసుకుంటే చాలా మంచిదండి. ఇది ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది దీంట్లో. అప్పుడప్పుడు కూడా మనం ఇలా రాజ్మాని ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. ఇలా చేసుకుంటే కనుక మనకి అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది. అంత బాగుంటుందండి టేస్ట్. దేంతో అయినా బాగుంటుంది మనకి. చపాతీ, రైస్, రోటీ దేంట్లోకైనా బాగానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ పెట్టండి. అండ్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.